వెల్కమ్ టు కాకమ్మ కథలు. మీరు మా కథని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకనాడు సాయంత్రం సింహం కుందేలుతో, ఆ కోతిగాడు ఎక్కడున్నాడో తీసుకురా అని అన్నాడు. అప్పుడు కుందేలు కోతి దగ్గరకు వెళ్ళి, నిన్ను మన రాజుగారు రమ్మంటున్నారు అని చెప్పింది. కోతిగారు, రేపు పండుగ సందర్భంగా కూయగూడెంలో జాతర జరగబోతుంది. గుడి వద్ద నిప్పులపై భక్తులు నడిచి మొక్కు తెచ్చుకుంటారు. తమరు కొబ్బరి చిప్పలు, అరటి పళ్ళు, వంకర వంకర జిలేబీలు కొరకు గుడి పక్కకు వెళ్ళవద్దు. వెళ్ళి అనవసర సమస్యలు తెచ్చుకోవద్దు అని జాగ్రత్తలు చెప్పాడు సింహరాజు. వినయంగా చేతులు కట్టుకున్న కోతి బావ, చిత్తం మహారాజా, అలాగే అని అన్నాడు. తెల్లవారక మునిపే తప్పెట్ల మోతలు జోరుగా వినిపించసాగాయి. అడవికి చేరువలో ఉన్న కోయగూడెం నుండి. ఆహా, గూడెంలోని గుడిలో పండుగ పూజ అంటే తనకు పండగే. కొబ్బరి చిప్పలకు, అరటి పళ్లకు, జిలేబీ మిఠాయిలకు కొదవే ఉండదు అనుకుంటూ కోయగూడానికి బయలుదేరాడు కోతిబావ. వెళ్ళే దారిలో కుక్కలు తరుముసాగాయి. ఎక్కడా చెట్టు కనిపించకపోవడంతో చెరువు గట్టిన ఉన్న చాకరేవు బానలోని ఉన్న నీళ్లు బట్టల మధ్య దాగాడు కోతిబావ. ఎత్తుగా ఉన్న చాకరేవు బానపైకి ఎక్కలేని కుక్కలు అక్కడే తిష్టవేశాయి. ఉతికిన బట్టలు ఆరవేసి వచ్చిన రంగయ్య మసక వెలుతురులో బానలో చెయ్యి పెట్టి బట్టలతో పాటు కోతిబావ తోకను కూడా కలిపి పట్టుకొని బట్టలు ఉతికే బండపై 2 బాదులు బాదాడు. ఆ దెబ్బలకు బాధతో కోతిబావ కిచకిచలాడాడు. రంగయ్య దాని తోక వదలడంతో పంచవర్ణాలు కదిలాయి కోతిబావ కళ్ళ ముందు. కుక్కలకు భయపడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. కొద్దిసేపు అక్కడే ఉన్న కుక్కలు గుడి వైపుకు వెళ్ళిపోయాయి. గుడి వద్దకు చేరిన కోతిబావ కడుపు నిండుగా ప్రసాదం అరటిపళ్ళు తిని చెట్టుపై హాయిగా నిద్రపోయాడు. సాయంత్రం తప్పెట మోతకు మెలకువ వచ్చింది. మొక్కుకున్న భక్తులు నడవడానికి గుడి ముందు నిప్పుల గుండం సిద్ధమై ఉంది. అదేంటో చూద్దామని కొబ్బరి చిప్ప తింటున్న కోతిబావ నిప్పుల గుండం చేరువుగా ఉన్న కర్రపైన కూర్చొని చూడసాగాడు. అక్కడ కిందున్న చెక్క బల్ల మీద కిరోసిన్ డబ్బాలో తన తోక 3 వంతుల మునిగి ఉండటం కోతిబావ గమనించలేదు. చిన్నపిల్ల తింటున్న మిఠాయి కోసం కిందకి దిగిన కోతిబావను కుక్కలు తరుమసాగాయి. ఎటు పోదామన్నా జనం గుంపు గుంపులుగా అడ్డు రావడంతో వేరే దారి లేక నిప్పుల గుండంపై నుండి పరుగు తీశాడు. కిరోసిన్లో తడిసి ఉన్న తోకకు మంట అంటుకుంది. భయంతో 10 మగవాళ్ల పంచులకు మండుతున్న తన తోకను అంటించి చావు బతుకులతో పరుగు తీసి అడవికి చేరువలో ఉన్న చెరువులో దూకి మండుతున్న తన తోకను ఆర్పుకున్నాడు. ఆ తరువాత ముక్కుతూ ములుగుతూ అడవిలోకి నడిచాడు. అది చూసిన కుందేలు, నీ క్షేమం కోరి సింహరాజు గారు చెప్పిన జాగ్రత్తలను పెడచెవిని పెడితివి. ఆపదలకు ఎదురు వెళ్తివి. పెద్దల మాట చెద్దన్న మూట అన్న విషయం తెలుసుకో. పెద్దలు ఎప్పుడూ మన క్షేమమే కోరి హితవు చెబుతారు. ఇదిగో, నువ్వు ఇలాంటి పనేదో చేసి వస్తావని ఊహించి ఆకు పసరు సిద్ధం చేశాను. గాయాలకు రాసుకో అన్నది కుందేలు. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.